మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా ఫ్రెండ్స్? లాస్ట్ వీడియోలో నేను బ్యాంక్స్ అనేది 45 డేస్ ఇస్తుందా? ఇవ్వదా? క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ చేయడానికనేది ఫుల్ వీడియో అనేది మీకు అప్‌లోడ్ చేశాను. మీకు దాని గురించి 45 డేస్ బ్యాంక్ టైమ్ ఇచ్చిందా? లేదా? బ్యాంక్ మెథడాలజీ ఎలా ఫాలో అవుతుంది? మనం ఎప్పుడు పే చేసుకోవాలనేది ఆ వీడియోలో ఫుల్ క్లారిటీ ఉంది. మీకు కావాలంటే ఒక్కసారి ఆ వీడియో చూడండి. చూసిన తర్వాత ఈ వీడియోలో నేనేం చేస్తానంటే బిల్ సైకిల్ అనేది ఎక్కడ అప్డేట్ చేసుకోవాలి. లాస్ట్ వీడియోలో నేను బిల్ సైకిల్ అనేది మెయిన్ కీ రోల్ అని చెప్పాను గదా! దాన్ని ఎక్కడ అప్డేట్ చేసుకోవాలి, ఎలా సెట్ చేసుకోవాలి మనకు కావాల్సిన డేట్ అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ ఒకటి నాకైతే ఒక 4 బ్యాంక్స్ ఉన్నాయి. ఒక బ్యాంక్‌నైతే నేను సెలెక్ట్ చేసుకొని ఎగ్జాంపుల్‌గా తీసుకొని మీకు క్లారిటీగా ఎక్కడ జనరేట్ చేసుకోవాలో చూపిస్తాను. హెచ్‌డీఎఫ్‌సీ వాళ్ళైతే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ యాప్‌లోకెళ్ళండి. ఐసీఐసీ వాళ్ళైతే ఐమొబైల్ అని ఉంటుంది. యాక్సిస్ వాళ్ళైతే యాక్సిస్ మొబైల్ ఉంటుంది. జస్ట్ మీకు ఐమొబైల్ అనేది నేను ఓపెన్ చేసేస్తున్నాను. ఇక్కడొచ్చేసి నేను పాస్‌పోర్ట్ పెట్టుకున్నాను. అలాగే ఫేస్ ఐడీ పెట్టుకున్నాను. మీరు ఏది పెట్టుకుంటే దాంతో అయితే లాగిన్ అయిపోండి. వన్స్ లాగిన్ అయిన తర్వాత మనకి ఇంటర్‌ఫేస్ అనేది ఇలా చూపిస్తది. ఇందులో వచ్చి మేజర్ ఇంపార్టెంట్ వచ్చేసి కార్డ్స్ అండ్ ఫారెక్స్ లేక్ ఉంది కదా! కార్డ్స్ అండ్ ఫారెక్స్ కార్డ్స్‌లోకెళ్తే మీకు ఏదైతే లింక్డ్ అయి ఉన్నాయో ఆ కార్డ్స్ అన్నీ ఇక్కడ డిస్‌ప్లే అవుతాయి. నేనేం చేస్తున్నాను ఇక్కడ చూడండి మిడిల్‌లోనే డైరెక్ట్‌గా ఉంటుంది. కార్డ్స్ అండ్ ఫారెక్స్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేసేసేయండి. వన్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత నీకెన్ని కార్డ్స్ ఉన్నాయో నంబర్ ఆఫ్ కార్డ్స్ చూపిచ్చేస్తది. ఎంత లిమిట్ ఉందో మొత్తం ఈ డాష్‌బోర్డ్‌లో చూపిచ్చేస్తది. ఇక్కడ మీరేం చేస్తారంటే మోర్ ఆప్షన్ అని ఉంది కదా! ఇక్కడ మోర్ ఆప్షన్‌లోకెళ్ళండి. మోర్ ఆప్షన్‌లోకెళ్తే మీకు మొత్తం కార్డ్ ఎంత యూజ్ చేసుకున్నారు, కరెంట్ ఎంత యూజ్ చేసుకున్నారు, లాస్ట్ మంత్ ఎప్పుడు ఎంత యూజ్ చేసుకున్నారు, బిల్ సైకిల్ అనేది ఎప్పుడు డ్యూ డేట్ అనేది మనకొచ్చింది అనేది ఇందులో ఇంటర్ఫేస్ మొత్తం నీకు చూపిస్తది. వన్స్ ఇప్పుడు అయిపోయిన తర్వాత లాస్ట్‌కి కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి డైరెక్ట్‌గా మనకి మేనేజ్ బిల్ సైకిల్ అని ఉందా? డైరెక్ట్ మీకిప్పుడు కనిపించిన తర్వాత కిందకి లాస్ట్‌కి స్క్రోల్ చేసేస్తే ఇందులో మేనేజ్ బిల్ సైకిల్ అని ఉంది. దీని మీద క్లిక్ చేసేసేయండి. మీకు దీని మీద క్లిక్ చేస్తే మొత్తం మీకు చూపిస్తుంది. ఏమంటే మీ కార్డ్ లాస్ట్ డిజిట్ నంబర్ చూపిచ్చేస్తది. అలాగే మీ నేము అండ్ ఈ కరెంట్ బిల్ సైకిల్ అని ఉంది కదా! నాకు 16థ్‌కి ఉంది. ఓకేనా? 16థ్‌కి ఎవ్రీ మంత్ జనరేట్ అవుతుంది. అంటే 16థ్ నుంచి 16థ్ వరకు మధ్యలో యూజ్ చేసుకున్న ఎగ్జాంపుల్ ఇక్కడ క్యాలెండర్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ 16థ్ నుంచి నెక్స్ట్ మంత్ 16థ్ వరకు, ఇక్కడ 16థ్ నుంచి నెక్స్ట్ మంత్ 16థ్ వరకు ఎంతైతే యూజ్ చేసుకుంటానో, నాకు 16వ తేదీ బిల్ జనరేట్ అయ్యి, అక్కడి నుంచి 15 డేస్ టైమ్ ఉంటుంది. అంటే నాది ఎవ్రీ మంత్ 4థ్ గాని, 5థ్ గాని డ్యూ డేట్ అనేది నాకొస్తది. ఎవ్రీ మంత్ 4 తేదీ గాని, 5 తేదీ గాని డ్యూ డేట్ వస్తది. ఎందుకంటే నాకు 16వ తేదీ బిల్ జనరేట్ అవుతది. లేదా అక్కడి నుంచి 15 డేస్ టైమ్ లేదా కొన్ని బ్యాంకులు 18 డేస్ టైమ్. మొత్తం 4థ్ ఆర్ 5థ్ ఒస్తది. అక్కడి నుంచి 15 డేస్ ఏసుకుంటే ఒకరోజు రెండో తేదీ రావచ్చు, ఒకరోజు మూడో తేదీ రావచ్చు. 18 డేస్ ఇచ్చిందనుకోండి, ఒకరోజు 4థ్ రావచ్చు, ఒకరోజు ఫిఫ్త్ రావచ్చు. అలాగా నాకు 16థ్ పెట్టుకున్నాననుకో షార్ప్ 2, 3 వచ్చేస్తది. 20థ్ పెట్టుకున్నాననుకో 4, 5థ్ ఒస్తది. ఇప్పుడు నేనేం చేశానంటే 20 పెట్టుకుంటున్నాను. ఎందుకు నాకు 4 తేదీ, 5 తేదీ బిల్ రావాలి కాబట్టి నేను 20 సెలెక్ట్ చేసుకుంటా అనుకోండి. కొట్టి మోడిఫై బిల్ సైకిల్ అని కొట్టేస్తే మోడిఫై అయిపోతది. 20 నుంచి 20 వరకు ఎంతైతే యూజ్ చేసుకుంటానో 20థ్‌న బిల్ జనరేట్ అయ్యి, నాకు అక్కడి నుంచి 15 డేస్ టైమ్ ఉంటుంది. ఆర్ 18 డేస్ అంటే 4థ్ గాని 15 డేస్ టైమ్ తీసుకుంటే 4థ్ గాని, 5థ్ గాని నాకు బిల్ సైకిల్ వస్తది. అదే గాని నేను 16థ్ తీసుకున్నాననుకోండి 2 గాని, 3 గాని నాకొస్తది. మోడిఫై బిల్ సైకిల్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ అనేది అప్‌డేట్ అయిపోతది. మనకు బిల్ సైకిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కీ రోల్ వచ్చేసి బిల్ సైకిల్ ఫ్రెండ్స్. ఒకటి గుర్తుపెట్టుకోండి. బిల్ సైకిల్ ఏదైతే ఫిక్స్ చేస్తున్నారో అది ఫైనల్. ఆ బిల్ అనేది మీకు జనరేట్ అవుద్ది. వన్స్ బిల్ సైకిల్ జనరేట్ చేసిన తర్వాత మళ్ళీ 3 మంత్స్ వరకు మీరు బిల్ సైకిల్ అనేది చేంజ్ చేయలేరు. గుర్తుపెట్టుకోండి. అందుకనే బిల్ సైకిల్ చేసేటప్పుడు క్లారిటీగా చెక్ చేసుకోండి. క్లారిటీగా మోడిఫై చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ మీకు ఎలా ఐసీఐసీ వాళ్ళు ఇచ్చిన క్రెడిట్ కార్డ్‌కి బిల్ సైకిల్ అనేది ఎలా సెట్ చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో క్లారిటీ వచ్చిందనుకుంటా. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా ప్రతి కామెంట్‌కైతే నేను రిప్లై ఇస్తాను. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్.